తిరుమల శనివారాలు సులభంగా చేసుకునే పూజా విధానం. ఈ వీడియో చూసే ముందు శ్రీం అనే కామెంట్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటాము. ఈ తిరుమల శనివారాల్లో ఈ 4 వారాల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మీకు ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని ఈ 4 శనివారాల్లో కనీసం ఒక్క శనివారం అయినా పూజించండి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. తిరుమల శనివారాల్లో ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. 2024 సెప్టెంబర్ 21 మనకి మొదటి శనివారం వస్తుంది. ఆ తర్వాత 4 శనివారాలు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. తిరుమల శనివారాలు పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఇంటిని అంతా శుభ్రం చేసుకుని పసుపు నీటిని చల్లాలి. ఇంట్లో ఉన్న దేవుని పటాలు, దేవుని పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం కుంకుమలతో తిరునామం గీయండి. లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు అష్టదళ పద్మం ముగ్గును వేయండి. అలానే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలను తయారు చేయండి. ఆ పిండి దీపాల పైన కూడా వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని గీయండి. ముందుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఉంచండి. ఆ చిత్రపటం ముందు మీరు బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో 3 కానీ 5 కానీ ఉంచండి. వాటిలో నువ్వుల నూనె పోసి 7 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ వెంకటేశ్వర స్వామి తులసి దళాలతో గోవింద నామాలు చదువుతూ అష్టోత్తరాలు పఠించండి. వెంకటేశ్వర స్వామికి చిన్న బెల్లం ముక్కనైనా మనం నైవేద్యంగా సమర్పించవచ్చు. అలానే కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. మీకు వీలు కుదిరితే పానకం, వడపప్పు కూడా తయారు చేసి నివేదించవచ్చు. వెంకటేశ్వర స్వామిని పూజించిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఈ తిరుమల శనివారాలు పూజ చేసేవాళ్ళు సాయంత్రం సమయంలో ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం వల్ల వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది. అలానే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి, నేలపైనే నిద్రించాలి. ఉదయం పూజ చేసుకోవడం వీలు కుదరని వాళ్ళు సంధ్యా సమయంలో అయినా సరే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. ఈ తిరుమల శనివారాలు 4 శనివారాల్లో ఏ ఒక్క శనివారం అయినా సరే వెంకటేశ్వర స్వామిని మీరు భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. ఇలా పూజించడం వల్ల ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కరుణా కటాక్షాలు మీకు సులభంగా లభిస్తాయి.